20 lakhs రూపీస్ బడ్జెట్లో ఒక మంచి కార్ తీసుకుందామని అనుకుంటే ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. 20 lakhs రూపీస్ బడ్జెట్లో ఉన్నటువంటి టాప్ 5 కార్స్ అయితే ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మందికి ఈ బడ్జెట్లో ఉన్నటువంటి మేజర్ కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే మిడ్ సైజ్ ఎస్యూవీ తీసుకోవాలా లేదా కాంపాక్ట్ ఎస్యూవీ టాప్ ఎండ్కి వెళ్ళిపోవాలా. సో ఎలా ఏది తీసుకుంటే మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉంటుంది అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఈరోజు మనము కంప్లీట్గా అన్నిటి గురించి అయితే మాట్లాడేసుకున్నాము. సో ఫస్ట్ మనము డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం ఫస్ట్ కార్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ కార్ వచ్చేటప్పటికి మహీంద్రా థార్ రాక్స్. చాలా మంది ఇప్పుడు సర్ప్రైజ్ అయి ఉంటారు మహీంద్రా థార్ రాక్స్ ఏంటి అని. నిజమే, మహీంద్రా థార్ రాక్స్ అనేది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. దీంట్లో కూడా మీకు పెట్రోల్ వేరియంట్ MX3 ఆటోమేటిక్ అయితే ఉంటుంది. ఇది మీకు బెస్ట్ వేరియంట్ అని చెప్పాలి. మీ బడ్జెట్ అనేది 16.5 lakhs రూపీస్ నుంచి 17 lakhs రూపీస్ మధ్యలో ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఒక్కొక్క డీలర్ దగ్గర ఒక్కో ప్రైస్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు టచ్ స్క్రీన్ కానివ్వండి, బేసిక్గా మనకు కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ఆఫర్ చేస్తారు. అండ్ ఇంకోటి, మీరు ఒకవేళ 25 lakhs రూపీస్ నుంచి 30 lakhs రూపీస్ బడ్జెట్లో ఏదైనా ఒక కార్ తీసుకున్నారనుకోండి, దాంట్లో మీకు ఎలాంటి పర్ఫార్మెన్స్, ఎలాంటి లుక్ అయితే వస్తుందో అవన్నీ కూడా మీకు ఈ సెగ్మెంట్లోనే వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇది మీకు బెస్ట్ అని చెప్పాలి. ఇక మెయిన్ ప్లస్ల గురించి మాట్లాడుకున్నట్లయితే దీని లుక్ అనమాట. రోడ్డు మీద ఈ వెహికల్ వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు దీని సైజ్ చూస్తూ ఉంటారు. సో అంత మంచి లుక్స్ అయితే ఇది ఇస్తుంది. ఇక దీని పర్ఫార్మెన్స్ ఏం తక్కువ కాదు. మీరు బోలెడ్ వీడియోలు అయితే సోషల్ మీడియాలో చూసే ఉంటారు. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కంఫర్ట్ విషయంలో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మంచి కంఫర్ట్ అయితే ఆఫర్ చేస్తుంది. ఇక ప్రతి కార్లో మైనస్లు ఉంటాయి కదా, అలాగే దీంట్లో కూడా కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి. దీని బిగ్గెస్ట్ మైనస్ ఏంటి అంటే దీని యొక్క మైలేజ్ అనమాట. దీని మైలేజ్ వచ్చేటప్పటికి సింగిల్ డిజిట్ అయితే ఉంటుంది. సమ్ టైమ్స్ మనం ఆశ్చర్యపోతాం 5 km/L వచ్చినా సరే మాక్సిమం మీకు 7-8 km/L అయితే వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన డ్రైవింగ్ కండిషన్ బట్టి 5-6 కూడా అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే నాకు మంచి పెద్ద కార్ ఫీలింగ్ కావాలి, అందరూ నా సైజ్ చూడాలి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అని అనుకుంటే, సో వాళ్ళు మాత్రమే ఈ కార్కి అయితే వెళ్ళండి. మైలేజ్ ప్రయారిటీ కావాలనుకునే వాళ్ళు మాత్రం అస్సలు దీనికైతే వెళ్ళొద్దు. ఓన్లీ లుక్స్ కోసం మాత్రమే మనము ఈ కార్ని అయితే ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు మంచి బ్రాండ్ వారంటీ కావాలి, మంచి సేఫ్టీ కావాలి, మంచి కార్ కావాలి, మంచి మైలేజ్ కావాలి అని అనుకుంటే, సో వాళ్ళకి టాటా నుంచి టాటా కర్వ్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ఆప్షన్ టాటా కర్వ్ కూడా. మీకు టాటా కర్వ్లో వచ్చేటప్పటికి 1.5 లీటర్ పెట్రోల్ ఉంటుంది, టర్బో పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు దీంట్లో అయితే లభిస్తూ ఉంటాయి. 18 lakhs రూపీస్ నుంచి 20 lakhs రూపీస్ బడ్జెట్లో మీకు మెయిన్గా ఒక 2 వేరియంట్స్ అయితే మంచి ఆప్షన్స్గా చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేటప్పటికి అడ్వెంచర్, ఇంకోటి వచ్చేటప్పటికి అకాంప్లిష్డ్ అనమాట. వీటిలో బెస్ట్ ఫీచర్స్ అయితే మనకు ఆఫర్ చేస్తారు. ఖచ్చితంగా మీరు వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక మనకి టాటా గురించి తెలిసిందే కదా, బిల్ క్వాలిటీ ఎలా ఉంటుందో. సో ఖచ్చితంగా మీరు వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక దీంట్లో ప్లసెస్ ఏంటి అని అంటే మంచి స్పేస్ ఉంటుంది లోపల మాత్రం. మీకు చాలా మంచిగా ఉంటుంది. ఫీచర్స్ కూడా చాలా ఎక్కువైతే ఆఫర్ చేస్తున్నారు. ఒకప్పుడు టాటా కార్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు టాటా కార్స్ ఎలా ఉన్నాయి మీరు చూడొచ్చు. ఫుల్లీ అప్డేటెడ్ ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. మహేంద్ర కానీ టాటా కానీ పోటీగా అయితే ఇస్తున్నారు అనమాట. చాలా మంచి ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక లుక్స్ విషయంలో చూసుకున్నప్పుడు కూడా చాలా స్టైలిష్ డిజైన్ అయితే ఉంటుంది. మంచి కంఫర్టబుల్గా ఒక 5 members కూర్చోవాలి అనుకుంటే మాత్రం మీ ఒక మంచి 5-seater వెహికల్ ఇది. ఖచ్చితంగా మీ మొదటి ప్రయారిటీ దీనికైతే ఇవ్వండి. వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు హుండాయ్ నుంచి హుండాయ్ క్రెటా అనమాట. హుండాయ్ క్రెటా ఏమి అంత తక్కువదేం కాదు. మీకు ప్రత్యేకంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలిసిన మోడలే. రోడ్డు మీద మనం వెళ్ళి చూస్తే ఎన్ని క్రెటా వెహికల్స్ మనకి రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయో. సో కంఫర్ట్ విషయంలో కానీ, ఫీచర్స్ విషయంలో కానీ ఫ్యామిలీకి వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అంటే మాత్రం ఇది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ సెల్లింగ్లో ఎంత టాప్ ఉందో మీరైతే చూసుకోవచ్చు. ప్రతి కారు వచ్చినప్పటికి కూడా ఈ హుండాయ్ క్రెటాతో కంపేర్ చేస్తూ ఉంటారు అనమాట. అంత మంచి కారు హుండాయ్ క్రెటా కారు. ఆటోమేటిక్ వేరియంట్ అయితే మీకు 1.5 లీటర్ IVT వేరియంట్ ఉంటుంది. చాలా మంచి వేరియంట్ అనమాట. సో ఇది మీకు చాలా స్మూత్గా కూడా ఉంటుంది. ఇక దీన్ని ఎందుకు తీసుకోవాలంటే మాత్రం హుండాయ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. దాంతోపాటు మీకు క్రెటా యొక్క రీసేల్ వాల్యూ కనుక బయట చూసుకున్నట్లయితే చాలా హై ఉంటుంది. మీరు బయటికి వెళ్ళి ఒక హుండాయ్ క్రెటా కార్ను ఒకసారి సెకండ్ హ్యాండ్లో బై చేయడానికి చూడండి ఎంత రీసేల్ వాల్యూ ఉంటుందో. అండ్ మెయింటెనెన్స్ విషయంలో కూడా మీకు కాస్ట్ అనేది మరీ ఎక్కువ అయితే ఉండదు. మీకు మీడియం మెయింటెనెన్స్ అయితే ఉంటుందన్నమాట. 20 lakhs రూపీస్ బడ్జెట్లో ఒక మంచి కార్ కోసం చూసినట్లయితే ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అయితే అవుతుంది. నెక్స్ట్ నాకు ఇవన్నీ కాదు, డ్రైవింగ్ ఇంపార్టెంట్, నాకు మంచి ఫన్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు 2 కార్లు అయితే కనిపిస్తుంటాయి. ఒకటి వచ్చేటప్పటికి స్కోడా నుంచి స్కోడా స్లావియా అయితే ఉంటుంది. అలాగే మీకు వోక్స్వ్యాగన్ నుంచి వోక్స్వ్యాగన్ వర్చ్యూస్ అయితే ఉంటుంది. సో ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇవి 2 కూడా మీకు సెడాన్ కార్స్. సెడాన్ కార్స్ ఎవరైతే ఇష్టపడుతుంటారో వాళ్ళ కోసమే అనమాట ఇవి. ఒకప్పుడు సెడాన్ కార్లు ఏలే అని చెప్పాలి మార్కెట్ని. ప్రజెంట్ దానికి క్రేజ్ అయితే తగ్గిపోయింది. కాకపోతే దానికి ఉన్నటువంటి సెడాన్ కార్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టిల్ దాన్నే చూస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే
ఆ కార్ లగ్జరీగా కనిపిస్తూ ఉంటుంది మీకు. సో మీరు దీనికైతే వెళ్ళొచ్చు. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మీకు మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుందన్నమాట. 1.5 లీటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే మీకు అస్సలు దొరకదు, ఎందుకంటే ఇక్కడ మీకు మోస్ట్ ఫన్ డ్రైవ్ అయితే ఉంటుంది. మీరు హ్యాపీగా అయితే డ్రైవ్ చేయొచ్చు. కాకపోతే మీరు ఇక్కడ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏవైతే మీకు మంచి ఫన్ డ్రైవ్ ఇస్తాయో, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయో డ్రైవింగ్లో, అవి మీకు ఎప్పుడు కూడా మైలేజ్ అయితే ఇవ్వవు. అది మీరు గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది, మంచి రిలయబుల్. సో మీరు ఖచ్చితంగా దీనికైతే తీసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు కొన్ని అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. సో వీటిని కన్సిడర్ చేసుకుని మీరు తీసుకోవాలి వద్దనేది ఒకసారి చూసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇక్కడే కనుక చూసుకున్నట్లయితే, ఇది నేను యాడాన్గా చెప్తున్నాను, కియా నుంచి కియా సెల్టోస్ కూడా ఉంటుంది. సో కియా సెల్టోస్ మీకు బేస్ వేరియంట్ తీసుకున్నప్పటికీ కూడా మ్యాక్సిమం ఫీచర్స్ అన్ని ఆఫర్ చేస్తున్నారు. ఇంకా మీకు ఆప్షనల్గా చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి, మీరు దానికైతే వెళ్ళిపోవచ్చు. బట్ ప్రజెంట్ నేను ఇక్కడైతే మాత్రం టాటా నుంచి టాటా సిఆర్ అని ప్రజెంట్ స్కిప్ చేస్తున్నాను. చాలామంది దీనికి హర్ట్ అయి ఉంటారు, చాలామంది నేను ఇలా స్కిప్ చేస్తున్నానని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతూ ఉంటారు. కాకపోతే నేను ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఆల్మోస్ట్ 9 ఇయర్స్గా ఈ ఆటోమొబైల్ కంటెంట్ అయితే చేస్తున్నాను. నాకు వచ్చిన అన్ని కంప్లీట్ ఫీడ్బ్యాక్లు కానివ్వండి, అన్ని డీలర్స్ దగ్గర నుంచి నాకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ కానివ్వండి, నేను చేసిన 900కి పైగా రివ్యూలు కానివ్వండి, మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. వీటన్నిటిని బేస్ చేసుకొని చెప్తున్నాను. ప్రజెంట్ టాటా సిఆర్ అని కొన్ని రోజులు స్కిప్ చేయండి, నేను కంప్లీట్గా స్కిప్ చేయమని చెప్పట్లేదు, కొన్ని రోజులు స్కిప్ చేయండి. ఆ తర్వాత మాత్రం మీకు కారు విషయంలో మాత్రం వన్ ఆఫ్ ద నెంబర్ 1 కారు, ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఆ ఇంజన్లోనే కొంచెం డౌట్ ఉంది. అండ్ కొన్ని మాల్ ఫంక్షన్ ఇష్యూస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి, మనం రోడ్ మీద చూస్తూనే ఉన్నాం. కొన్ని రోజులు వెయిట్ చేసి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ నాకు 7 సీటర్ కారు కావాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు చూడడానికి చాలా ప్రీమియంగా కనిపించాలనుకుంటే కియా నుంచి కియా క్యారెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అయితే ఉంటుంది. ఈ సెగ్మెంట్లో చాలామంది కూడా XL6 అయితే చూస్తూ ఉంటారు. దీనికంటే కూడా బెస్ట్ కంఫర్ట్, బెస్ట్ లగ్జరీ ఫీల్, బెస్ట్ ప్రీమియం ఫీచర్స్ అయితే మనకి ఈ కార్లో అయితే ఆఫర్ చేస్తుంటారు కియా క్యారెన్స్లో. కాకపోతే గుర్తుపెట్టుకోండి, కియా క్యారెన్స్లో మనకి ఏదైనా కాన్స్ గురించి మనం చెప్పుకోవాలి అనుకుంటే, ఇప్పుడు మనకి XL6 అనేది మనము ఏ మెకానిక్ అయినా సరే చాలా ఈజీగా అయితే చేసేయగలడు. కాకపోతే కియా క్యారెన్స్లో మీకు అది ఒక్కటి ఉండదు. కాకపోతే చాలా లగ్జరీ అయితే ఉంటుందన్నమాట వెహికల్ మాత్రం. ఈవెన్ ఎవరైతే మీకు ప్రైవేట్ వెహికల్స్కి వాడుతూ ఉంటారో, ట్యాక్సీ వెహికల్స్కి, వాళ్ళు కూడా దీన్ని అయితే వాడుతూ ఉంటారు. కాకపోతే ఛార్జ్ ఎక్కువ చేస్తూ ఉంటారనమాట, ఎందుకంటే చాలా ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కారు. దీంట్లో వచ్చేటప్పటికి మీకు డీజిల్, టర్బో పెట్రోల్ ఇంజిన్, ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోండి. మీరు ఎక్కువ ఈ కొండలు, ఆ మౌంటైన్స్ అవి ఎక్కుతూ ఉంటారు కదా, అప్పుడు మీకు ఎక్కువ టార్క్ అయితే అవసరం అవుతుంది. సో దాన్ని బట్టి చూస్ చేసుకోండి. అండ్ మీరు ఎక్కడెక్కడ ఎక్కువ తిరుగుతూ ఉంటారో, సో దాన్ని బట్టి ఖచ్చితంగా చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకంటే 7 సీటర్లో మనకి పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, టార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని మీరు గుర్తుపెట్టుకొని సో ఆ తర్వాత కార్ని బై చేయండి. సో ఇది గైస్, మీరు ఒకవేళ 20 lakhs రూపీస్ బడ్జెట్లో ఒక టాప్ 5 కార్లు కనుక చూసుకున్నట్లయితే, ఆల్మోస్ట్ నేను ఒక 7 కార్స్ వరకు చెప్పాను. సో వీటిని మీరు వేటిని తీసుకుంటే మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. సో ఇంకా చాలామందికి చాలా కార్లు నచ్చి ఉండొచ్చు, అవి ఈ లిస్ట్లో లేకపోతే ఉండొచ్చు. బట్ నేను 360 degrees అన్ని చూసిన తర్వాత మాత్రమే ఈ కార్లను అయితే ఇక్కడ మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ ముందుకు తీసుకోవడానికి మ్యాక్సిమం కూడా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి. కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా ఒక 20 lakhs రూపీస్ బడ్జెట్లో ఒక మంచి కార్ తీసుకోవడానికి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఒకసారి వెళ్ళి మన ఛానల్ చెక్ చేయండి. మీకు కంటెంట్ నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బై బాయ్, జై హింద్.